కి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అను ఈ ఉదయకాలపు ఈ యొక్క క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమకరంగా నిన్నటి దినము గడిచిందా? దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఉదయకాలం కొంతసేపు దేవునితో గడిపారా? కొద్ది నిమిషాలైనా ప్రార్థన చేసుకుని కొన్ని అధ్యాయాలైనా ప్రభు సందులో చదువుకున్నారా? ఒకవేళ ఇప్పటివరకు ఇంకా ప్రార్థన చేసుకోకపోతే, ఇప్పటివరకు ఇంకా వాక్యాన్ని చదువుకపోతే, ఈ వార్త మనం విన్న తర్వాత కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని మీ దినచర్య ప్రారంభించాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. మన జీవన తొలి సంధ్య దేవునితోనే ప్రారంభం కావాలి. ఎవరైతే దేవుడితో వారి యొక్క దినాన్ని ప్రారంభిస్తారో వారు దేవుడితో ముగించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ఆ రోజు ఆ దినచర్య వారికి ఆశీర్వాదకరంగా తప్పకుండా ఉంటుందని మీకు ఒక దైవజనుడిగా మీకు తెలియపరుస్తున్నాను. అవును ప్రియబిడ్డారా, మొదట దేవుని ముఖమే చూడాలి. యాకోబు పెనుయేలు అనుభవం చూసినట్లయితే దేవుని ముఖము అని మాకు కనబడుతుంది. అంటే ఆయన ముఖం చూచిన తర్వాత సూర్యోదయం కలిగిన అని వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సందులో ఆయన ముఖాన్ని మనం మొదట చూచి ముందుకు వెళ్ళగలిగితే, ఆ రోజు దినచర్య ప్రారంభించగలిగితే మంచి ఆశీర్వాదం ఆ రోజు దీవెనకరంగా ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము నుండి 106వ సంకీర్తన. కీర్తన గ్రంథము నుండి 106వ సంకీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. ప్రియదేవుని పెట్టారా, ఈ మాట చదువుతుంటే ఒకంత ఆశ్చర్యం, ఒకంత ఆలోచన కూడా కలుగుతుంది. వారు కోరింది వారికి దేవుడికి దొరికింది. వారు కోరింది దేవుడు వారికి ఇచ్చాడు. సహజంగా మనం కోరింది దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన జీవితంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. మనం కోరింది దేవుడు మనకి ఇచ్చినప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, నేను అడిగింది నాకు దొరికింది కాబట్టి నాకు సంతోషం అని చెప్పి పొందుకున్న దానిని బట్టి, నువ్వు అడిగిన దానికి సమాధానాన్ని బట్టి, నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానాన్ని బట్టి సంతోషిస్తావు. కానీ ఇక్కడ వారు కోరుకున్నది వారికి దేవుడు ఇచ్చిన తర్వాత వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగు చేసెను. అంటే వారు కోరింది పొందిన తర్వాత వారి జీవితాల్లో క్షీణత వచ్చింది. చూసారా? అంటే సంతోషించవలసిన సమయంలో పొందుకున్న దానిని బట్టి దేవుణ్ణి కనపరిచి, పొందుకున్న దానిని బట్టి ప్రభువుని స్తుతించవలసిన సమయంలో క్షీణత కనబడుతుంది. అంటే పొందుకున్నది కరెక్ట్ కాదా? పొందుకున్న విధానం కరెక్ట్ కాదా? లేకపోతే అడిగిన విధానం కరెక్ట్ కాదా? అసలు ఏంటి కారణం అని మనం ఆలోచించినట్లయితే ఈ క్షీణత రావడానికి కారణం ఏంటి? సంతోషించవలసిన సమయంలో ఈ క్షీణత ఎందుకు వచ్చింది? ఆనందించవలసిన విషయంలో ఎందుకు దుఃఖం? చాలాసార్లు గమనించండి, సంతోషించవలసిన సమయంలో సంతోషించలేం, ఆనందించవలసిన సమయంలో ఆనందించలేం. కొన్నిసార్లు అడిగింది పొందుకున్నా ఎందుకో సంతోషం ఉండదు. అడిగింది పొందుకున్నా చాలాసార్లు అది మనకు అనుకున్నంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వదు, తృప్తినివ్వదు. కారణం ఏంటి చెప్పమంటారా? ప్రియ దేవుని బిడ్డారా, మొదట నువ్వు అడిగింది దేవుడి చిత్తం కాదేమో. నువ్వు అడుగుతున్నావు, అది నీకు ఇష్టమయ్యి నువ్వు కావాలని, అది నీకు ఇష్టమే తప్ప అది దేవునికి ఇష్టమా కాదా? అది దేవుడి చిత్తమా కాదా? నేను చేసే ప్రార్థన, నేను అడిగేది అది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడా లేదా? ఇది ఏమైనా దేవుని నామ మహిమార్థమైనా అని మనము ఇవేమి ఆలోచన చేయకుండా కొన్నిసార్లు అడుగుతున్నాం. అయితే అడుగుతున్నా, పొందుకుంటున్నాం, కానీ వాటి వలన క్షీణత కలుగుతుంది తప్ప సంతోషం కలగట్లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అవును, వీరు అరణ్యములో, ఎడారిలో ఆయన శోధించారంట. చాలాసార్లు ఆహారం కోసం మరి శోధించారు. అది లేదని, ఇది లేదని, ఐగుప్తులు మేము చాలా బాగుండేవాళ్ళు, ఐగుప్తులు బాగా తినేవాళ్ళం అని చెప్పి ప్రయాణంలో చాలా విషయాలు శోధించారు. ఆ శోధనలో క్రమంలో కొన్ని వాటిని వాళ్ళు అడిగారు.
ఇది మాకు ఇవ్వాలి, మా అవసరం మాకు ఇవ్వాలి, ఈ పరిస్థితి మాకు కావాలి అని కొన్నిసార్లు వారు చాలా బలవంతం, లేకపోతే దేవుడి సందులో దేవుడిని బలవంతం చేసో, లేకపోతే దేవుడు శోధించిన సందర్భం కనబడుతుంది. అయితే దేవుడు వారు కోరింది దేవుడు వారికి ఇచ్చాడు, కానీ అది వారికి క్షీణతకే కారణమైంది, దుఃఖానికే కారణమైంది. చూసారా? వాక్యం అంటే ప్రియబిడ్డలారా, దేవుడి సందులో ఎప్పుడు కూడా అడిగేది దేవుని చిత్తమా కాదా. రెండవది, సణుగుతో అడగకూడదు. మూడవది, దేవుడి సందులో దేవుడి చిత్తం కానిది అడుగుతూ దాన్ని పొందుకోవడం కోసం దేవుడు విసిగించుకోకూడదు. చాలాసార్లు విసిగిస్తాం. చూడండి, పిల్లలు కొన్నిసార్లు అది ఖచ్చితంగా కొనాలని విసిగిస్తారు. తల్లిదండ్రులుగా మనకి ఇష్టం ఉండదు, కానీ కొంటావా లేదా అని విసిగిస్తారు. అప్పుడు ఎలా కొంటాం? సంతోషంగా కొంటామా? అయిష్టంగా కొంటాం. వాడు అడుగుతున్నాడు, మనకు మాట అంటలేదు అని అయిష్టంగా కొంటాం. ఐస్ క్రీమ్ అడుగుతాడు, మనకి ఇష్టం ఉండదు, వాడు అది పడదు, మంచిది కాదంటాం, కానీ వాడు అడిగితే సర్లే అని కొంటాం. చివరికి అది కొనడం వల్ల వాడికి జలుబు, దగ్గు, తద్వారా జ్వరం. అంటే వాడు అడిగింది అది ఎంత లాభమో, అది ఎంత మేలో వాడికి తెలీదు. తల్లిదండ్రులుగా మనకు ఇష్టం లేకపోయినా వాడు అడిగేడని ఇస్తాం, కానీ అది వారికి ఏం కలుగుతుంది తెలుసా? బలహీనతే కలుగిచ్చేస్తారు. అట్లాగే దేవుని సందులో కూడా నువ్వు అడుగుతున్నావు, కానీ సణుగుతూ అడుగుతూ, దేవుని చిత్తం కాని దాన్ని ఎందుకు చేయు ప్రభా అని అడుగుతూ, దేవుని యొక్క ఆలోచనలు లేనిది బలవంతంగా ఆయన దగ్గర అడిగి పొందుకోవాలని ఆలోచన చేసి ఒకవేళ అలాగ ప్రార్థన చేస్తే ఇస్తాడు, కానీ అది నీ క్షీణతకే కారణమవుతుంది. ఈ మాటలు ఏమంటే ప్రియబిడ్డలారా, దేవుని సందులో ఆయన చిత్తానుసారం పొందుకోవడానికి ప్రయత్నించు, మొదటిది. రెండవది, సమయానుకూలంగా పొందుకోవడానికి ప్రయత్నించు. మూడవది, ఇచ్చేది ఆయన మహిమార్థంగా ఉండాలని నువ్వు కోరుకో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి చక్కటి నిద్ర తెచ్చేసి మరొక దినం మాకు ఇచ్చాడు. ఈ దినాన్ని బట్టి, ఈ బిడ్డలు బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. అయ్యా, మేము కోరేది నీ సన్నిధిలో మేము పొందుకునేది మాకు క్షీణత కలుగు చేసేలాగా ఉండకూడదయ్యా. మాకు సంతోషాన్ని ఇచ్చేలాగా, మాకు ఆనందం ఇచ్చేలాగా, తృప్తినిచ్చేలాగా ఉండాలయ్యా. క్షీణత కలుగు చేస్తుందంటే నీ చిత్తానికి వ్యతిరేకంగా అడిగేవేమో, సడిగేవేమో అయ్యా, విసిగించేవేమో. అలా విసిగించి పొందుకునేది ఏది కూడా మాకు సంతోషాన్ని ఇవ్వదయ్యా. కాబట్టి నాయన నీ సన్నిధిలో ప్రభా అయ్యా, నీకు లోబడే వ్యక్తులుగా, నీకు లోబడే బిడ్డలుగా, ప్రతిదీ నీ చిత్త ప్రకారం, నీ సమయానుకూలంగా నువ్వు సంతోషంతో ఇచ్చే వరకు ఎదురు చూసగలిగిన కృప మాకు దయచేయమని, ఎవరెవరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో అయ్యా, దాని విషయంలోనైనా వారు నీ చిత్త ప్రకారం పొందుకోవడానికి, నీవు ఇచ్చే సమయం వరకు నీ సదులు ఎదురు చూడడానికి సహాయం చేయండి. పొందుకునే ప్రతిదీ కూడా వారి జీవితాల్లో అది వారికి సంతోషాన్ని ఇవ్వాలి తప్ప క్షీణతకు కలగకుండా సహాయం చేయండి. ఈరోజు వారం తెరచరలు తోడు నడిపించండి, వ్యాపారాలు దీవించండి, గర్భాలతోనే వారు జ్ఞాపకం చేసుకోండి, బలహీనలు జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, గృహాలు కట్టబడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగుల సమస్యలతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా సమస్యలతో ఎదుర్కొంటున్న వారు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల సమాధానం లేని వారు జ్ఞాపకం చేసుకోండి. బలపరచని మహిమ పొందండి, కృప చూపించండి. అన్ని విధాలా మీరు బలపరిచి మహిమ పొందమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమేన్.